దేవుని ఉన్నతమైన నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు వాక్య ధ్యానం కొరకు ఆదికాండం 17వ అధ్యాయం. దేవుడు అబ్రహాముకి 99 సంవత్సరాలు వచ్చినప్పుడు ప్రత్యక్షమై మాట్లాడుతూ ఉన్నాడు. నేను సర్వశక్తి కలిగిన దేవుణ్ణి, నా సన్నిధిలో నీవు నిందారహితుడిగా ఉండు అన్నాడు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుణ్ణి అని ప్రకటించుకుంటున్నాడు. అది వాస్తవమైన విషయమే. ఈ సర్వశక్తి కలిగిన అనే మాటకు హెబ్రీలో ఎల్షదాయ్ అనేటువంటి పదం నుండి వచ్చింది. పాత నిబంధన గ్రంథంలో ముఖ్యంగా ఆది కాండంలో 6 సార్లు ఈ మాట రాయబడింది. యోబు గ్రంథంలో 31 సార్లు రాయబడింది. మొత్తం బైబిల్ అంతటిని మనం గమనిస్తే 48 సార్లు ఈ పేరు కనపడుతుంది. ఎల్షదాయ్ అంటే అసాధ్యాలను సాధ్యం చేయగలిగిన దేవుడు, ఆయన వాగ్దానాలను నిలబెట్టుకోగలిగిన దేవుడు, తన వారికి ఏం చేద్దామనుకుంటున్నాడో దాన్ని చేయగలిగిన అన్నిటికీ చాలిన దేవుడు అని అర్థం. ఆయన ఏమంటారంటే, నువ్వు నిందారహితుడిగా ఉండు. ఎందుకు ఈ మాట అన్నారు అంటే, అంతకుముందు అబ్రహాము ఆగరుతో వెళ్ళినప్పుడు అందరూ నింద వేశారు. ఇస్మాయిలు పుట్టాడు. దేవుని యొక్క వాగ్దాన ప్రకారంగా అబ్రహాముకి శారాకి సంతానం కలగాలి. కానీ అబ్రహాముకి దాసురాలైనటువంటి ఆగరుకు బిడ్డ పుట్టాడు. ఇప్పుడు అబ్రహాముని ఎవరైనా నిందేస్తారు ఖచ్చితంగా. అందుకనే నువ్వు నిందారహితుడిగా ఉండాలి. నీవు నా సన్నిధిలో నిందారహితంగా బ్రతకాలి. నా బలం మీద, నా శక్తి మీద, నా సామర్థ్యం మీదే నువ్వు ఆధారపడి ఉండాలి. నా కొరకే నువ్వు ఎదురు చూడాలి. అలాగ నువ్వు చెయ్యాలి అని చెప్పి నీకు నాకు మధ్యలో ఒక నిబంధనను నేను చేస్తాను. ఆ నిబంధన నీకు మాత్రమే కాక తర్వాత నీ సంతానానికి కూడా నేను అదే చేస్తున్నాను. నీ సంతానాన్ని నేను అత్యధికంగా అభివృద్ధి పొందిస్తాను అని చెప్పారు. ఎప్పుడైతే ఈ మాట ప్రభు పలికారో వెంటనే అబ్రాము సాగిలు పడ్డాడు. దేవునితో మాట్లాడి దేవునికి తన హృదయాన్ని అప్పగించాడు. దేవుడు అంటున్నాడు, నేను నిబంధనను నీతో చేయాలనుకుంటున్నాను. నిన్ను అనేక జనములకు తండ్రిగా చేయబోతున్నాను అని చెప్పి ఇక మీదట నీ పేరు నేను మార్చుతున్నాను. దేవుడు అబ్రహాముని ముందు అబ్రాము అనే పేరుతో ఉండడం మనం గమనించగలుగుతాం. అబ్రామ్ ఆ తర్వాత దేవుడు అబ్రహాముగా మార్చాడు. అనేక జనాలుగా ఎలా చేస్తానన్నాడు దేవుడు అంటే, ఇష్మాయేలు, ఇషాకు, కెతూరాకు పుట్టినటువంటి కొడుకులందరూ అబ్రహాము సంతానమే. అందుకే నిన్ను అనేక జనములకు తండ్రిగా చేస్తాను అని. ఒక ఇస్సాకు మాత్రమే లేకపోతే ఇష్మాయేలు మాత్రమే కాదు, ఆ తర్వాత దినాల్లో కెతూరాను వివాహం చేసుకున్నాడు. ఆ కెతూరాకు కూడా చాలా మంది పిల్లలు పుట్టారు. వాళ్ళందరూ అబ్రహాము సంతానమే. అందుకే మనం చాలాసార్లు ఇస్సాకే ఉన్నాడు, ఇష్మాయేలే ఉన్నాడు అనుకుంటాం. కాదు,
కెతురా అనే ఆమెను షారా చనిపోయిన తర్వాత వివాహం చేసుకున్నాడు. ఆమెకి సంతానం కలిగారు. అబ్రహాముకు ఉపపత్నులు కూడా ఉన్నారు. వారికి కూడా సంతానం కలిగారు. అబ్రహాముకి చాలా మంది సంతానం ఉన్నారు. అందుకే ప్రభు ముందే చెప్తున్నాడు, నేను అనేక జనములకు తండ్రిగా చేస్తానని చెప్పి పేరు మారుస్తున్నాడు. నేను నిన్ను ఫలవంతంగా ఉంచుతాను. నీ గర్భవాసమున అనేక మంది రాజులు వస్తారు. అందులో ఇశ్రాయేలును పరిపాలన చేసేవాళ్ళు ఉంటారు అని చెప్తూ, రాజులకు రాజు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా మన అవతారంలో వచ్చినప్పుడు అబ్రహాము సంతానం నుండే వచ్చాడు. అంటే రాజులను కనగలిగిన గొప్ప ధన్యత దేవుడు అబ్రహాముకి ఇచ్చాడు. దేవుని ఉద్దేశం ఏంటి అంటే, ఎవరైతే దేవుని చేత ఎన్నుకోబడ్డారో వారిని ఆయన విడిచిపెట్టేవాడు కాదు. అబ్రహాం విషయంలో దేవుడు చాలా అద్భుతమైన విషయాలు చెప్తూ, నీకు నాకు ఒక నిబంధన ఏర్పాటు చేస్తున్నాననే, అది నీకు మాత్రమే కాక నీ తర్వాత తరాలోకి, నీ తర్వాత తరానికి కూడా అది నిశ్చయముగా స్థిరంగా ఉండేటట్లుగా నేను నిబంధనను చేయబోతున్నాను అని చెప్తూ, నేను నీకు దేవుడిగా ఉంటాను. వాగ్దానాలలో ఇది చాలా ప్రాముఖ్యమైనది. కనాను దేశాన్ని ఇస్తానని వాగ్దానం చేసిన దానికంటే కూడా అనేక రెట్లు దేవుడు అంటున్నాడు, నేను నీకు దేవుడినై ఉంటాను. అంతకంటే ఏం కావాలా? దేవుని సొత్తైన ప్రజగా దేవుడే చేసుకుంటానంటే అంతకంటే మనకి ఏం కావాలి? చాలా మందికి అర్థం కావటం లేదు. దేవుడు అవసరం లేదు, కానీ ఆయన దగ్గర నుంచి వచ్చే ప్రతి ఈవిని కావాలనుకుంటారు. అసలు దేవుడినే మనం సొంతం చేసుకుంటే మనకి ఏం తక్కువ అవుతుంది? అన్ని కూడా ఆయన వలన కలుగుతుంది కదా. ఈ మాటను నమ్మాడు. దేవుడు తనతో వాగ్దానం చేయడం ప్రారంభించాడు. ఆ వాగ్దానాన్ని వివరిస్తూ అంటాడు ఆయన, నీకు నీ తర్వాత నీ సంతానానికి అనేక జనాలు కాపురం ఉన్నటువంటి కనాను దేశాన్ని స్వాధీనం చేసుకునేటట్లు ఇచ్చేస్తాను నేను. అది అప్పటికి నీ తర్వాత సంతానానికి అది స్థిరంగా ఉంటుంది. నీవు నీ తర్వాత సంతానం కూడా నాలో నమ్మకంగా నడిచి వెళ్ళండి. ఆత్మ సంబంధమైనటువంటి వారిగా బ్రతకండి. నమ్మకత్వాన్ని త్రోసివేసుకోకండి. నీతి న్యాయాలు కలిగి జీవించండి. మీతో నేను చేస్తున్న ఈ నిబంధనను నేను స్థిరపరచాలనుకుంటున్నాను అని దేవుడు చెబుతూ ఏమంటున్నారంటే, ఆయన మీలో ఉన్న ప్రతి వాడు కూడా, మగవాడందరూ కూడా సున్నతి పొందాలి. మీ గోప్యాంగ చర్మములను తీసి, ఆ కొనను తీసి, నేను మిమ్మలను ఒక నిబంధన గుర్తుగా ఉంచుతున్నాను అని సూచనగా ఈ పని మీరు అందరూ చేయాలి. మీలో పుట్టిన ప్రతి పిల్లవాడు 8వ రోజున సున్నతి చేయబడాలి. మీ ఇంట్లో పుట్టినటువంటి వారు ఎవరైనా చివరికి డబ్బులు ఇచ్చి కొన్నటువంటి బానిస అయినా సరే మీ దగ్గరుంటే, మగవారైతే ఖచ్చితంగా వారికి సున్నతి చేయాలి అని ప్రభు తెలియచేశాడు. దేవుని ఉద్దేశం ఏంటి అని అంటే, వారందరూ కూడా ఈ నిబంధనకు హక్కుదారులు కావాలని, దేవుడు అనుగ్రహించబోతున్నటువంటి స్వాస్థ్యాన్ని సొంతం చేసుకోవాలని కోరుతున్నాడు. తర్వాత దేవుడు షారా గురించి మాట్లాడుతున్నాడు.
ఇక మీదట నువ్వు సారాయి అని పిలవద్దు, ఆమెను నేను సారా అని అంటున్నాను, ఆమెను నేను ఆశీర్వదిస్తున్నాను, ఆమె వలన నీకు సంతానం కలుగుతుంది అని చెప్పాడు. సారా అంటే రాజకుమారి అని అర్థం. దేవుడు అంటున్నాడు, నేను ఆమెను దీవిస్తాను అని చెప్పాడు. సారా ఒక కొడుకుని అంటుంది అని డైరెక్ట్గా మొట్టమొదటిసారే చెప్పారు. ఇది మొదట్లో ఆదికాండం 12వ అధ్యాయంలో నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను, నీ సంతానం ఇసుక రేణువులుగాను ఆకాశ నక్షత్రాలుగాను లెక్కలేనంత మందిగా ఉంటారు అని దేవుడు చెప్పాడు. ఆ తర్వాత వారు మార్గం తప్పి ఆగరుతో సంతానాన్ని అన్నారు. కానీ ప్రభు అంటున్నాడు, నేను భార్యాభర్తలుగా ఉన్న అబ్రహాం సారాలతోనే నా నిబంధన స్థిరపరిచి వారి గర్భవాసాన్ని నేను బిడ్డనివ్వబోతున్నాను అన్నాడు. అబ్రహాంకి అప్పుడు 99 సంవత్సరాలు, సారామకి దాదాపు 90 సంవత్సరాలు. చాలా ఆశ్చర్యంగాను విచిత్రంగాను ఈ మాట అనిపించింది. దేవుని సాష్టాంగపడి, దేవుడు ఇప్పుడు నాకు సంతానం ఇస్తానంటున్నాడు, బలం ఉన్నప్పుడు ఆరోగ్యం ఉన్నప్పుడు కాక ఉప్పుడు ఇస్తానంటున్నాడు అని మనసులో నవ్వుకున్నాడట. నాకు 100 సంవత్సరాలు వచ్చేసే, 100 సంవత్సరాలు నేను, 90 సంవత్సరాలు సారా పిల్లని అంటదా అని మనసులో అనుకొని దేవునికి ఇలా ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నీ సన్నిధానంలో ఇస్మాయేలును జ్ఞాపకం చేసుకో అని. దేవుడేమంటున్నాడు, సారాకి సంతానం ఇస్తాను, అబ్బాయిని ఇస్తానని చెప్పాడు. కానీ ఇంకా ఎక్కడో అనుమానం ఉంది. అబ్రహాము దేవుణ్ణి నమ్మాను అనే మాట వాస్తవమే, కానీ ఆ నమ్మకం దేని కొరకు, ఎంత పరిపూర్ణంగా ఉంది? నిజంగా అబ్రహాము దేవుణ్ణి నమ్మి పూర్తిగా సాగిన వ్యక్తి అయితే దేవుడు మాట్లాడిన 10 సంవత్సరాలకు ఆగరుతో పోయి సంతానం కండు. ఇప్పుడు 90 సంవత్సరాలు శారామకి, 100 సంవత్సరాలు అబ్రహాంకి వచ్చేస్తే ఇప్పుడు నీకు నేను సంతానం ఇవ్వబోతున్నానంటే మరలా నాకేం సంతానం పుడతారులే, ఇప్పుడు సారామకి ఏం పుడతారులే అని మనసులో నవ్వుకొని, ప్రభు ఇదిగో ఇచ్చేవే నువ్వు ఇస్మాయిల్ని, ఈయన జ్ఞాపకం చేసుకో అని ఇస్మాయిల్ కొరకు ప్రార్థన చేసినంటే ఇంకా లోపల అంతరంగంలో ఇంకా డౌట్ ఉంది, ఇంకా కన్ఫర్మ్ కాలేదు. దేవుడు అప్పుడు మరలా చొరవ తీసుకుని మాట్లాడుతున్నాడు. నీ భార్య అయిన సారా ఖచ్చితంగా కుమారుని అంటది, నువ్వు అతనికి ఇస్సాకు అనే పేరు పెడతావు, అతని తర్వాత సంతానానికి నేను నిబంధనగా, నిత్య నిబంధనగా నా నిబంధనను స్థిరపరుస్తాను. ఇప్పుడు దేవుడు ఇంకా స్ట్రైట్ గా విషయం మాట్లాడుతున్నాడు. నీ కొడుకుని తన కొడుక్కి ఇస్సాకు అని పేరు కూడా పెట్టడం జరుగుతుంది. ఆ ఇస్సాకుతో నా నిబంధన స్థిరపరుస్తానని చెప్పి నువ్వు ఇస్మాయిల్ గురించి ప్రార్థన చేసేవే, అతని గురించిన ప్రార్థన విన్నాను, అతన్ని ఆశీర్వదిస్తాను, అతనికి సంతానం ఇస్తాను, అతని సంతానాన్ని అత్యధికంగా చేస్తాను, అతని గర్భవాసన 12 మంది రాజులు వచ్చేటట్లుగా, అతను ఒక గొప్ప జనమయ్యేటట్లుగా తప్పకుండా చేస్తాను. అయితే సారా ఉందా? సారా వచ్చే సంవత్సరం ఈ రోజుకి ఒక కొడుకుని అంటుంది. ఆ కొడుకుతో నా నిబంధనను, నిత్య నిబంధనను స్థిరపరుస్తాను. అబ్రహాముకి ముందు పుట్టిన కొడుకేమో ఇస్మాయిల్. దేవుడు అంటున్నాడు, ఇస్మాయిల్తో కాదు నా నిబంధన, నీకు సారాకి కలగబోతున్న ఇస్సాకుతో నా నిబంధన చేస్తాను అన్నాడు. దేవుడు మాట ఇచ్చాడంటే మాట తప్పడం. మన విశ్వాసం పరీక్షకు గురైనప్పుడు విశ్వాసంలో నిలబడి దైవికమైన కార్యాన్ని పొందుకోవాలి తప్ప
అనుమానంతో ఉండవద్దు. దేవుడు అబ్రహాముతో చెప్పిన మాటలు ముగించి ఆయన పరమునకు వెళ్ళిపోయారట. వెంటనే అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇష్మాయేలును, తను ఇంట పుట్టినటువంటి పురుషులందరినీ కూడా, అక్కడున్నటువంటి పురుషులందరినీ కూడా ఆ రోజు సున్నతి చేయించేశాడు. వెంటనే మాటిన్నాడు. దేవుడు మాట విని ఎవరైతే పాటిస్తారో వారు దీవెనకరంగా ఉంటారు. కొద్దిపాటి తడబాటు అబ్రాహాము కలిగిన దేవునిపై పూర్తిగా నమ్మకాన్ని ఉంచాడు. మనం కూడా కొన్నిసార్లు పరిస్థితులను బట్టో ఇతరమైన విషయాలను బట్టో తడబడతాం. దేవుడు కార్యాలు చెయ్యడు అని కాదు, విశ్వాసంతో ఎదురు చూడగలిగితే గొప్ప కార్యాలు తప్పకుండా చూస్తావు. దేవుడు తన వాగ్దానాన్ని అబ్రహాముకి వినిపించి ఇస్సాకుతో స్థిరపరుస్తానని చెప్పాడు. ఇస్సాకు అంటే నవ్వుతాడు అని అర్థం. దేవుడు ఇష్మాయేలుతో వాగ్దానాన్ని, నిబంధనను స్థిరపరచాలనుకోలేదు. ఇస్సాకుతో మాత్రమే స్థిరపరుస్తాను అంటున్నాడు. అబ్రహాముకి ఇష్మాయేలు కూడా కొడుకే గనుక అతనికి దీవెనలు కలుగుతాయని చెప్పాడు. ఇప్పుడు దేవుని యొక్క మాటను పూర్తిగా నమ్మినట్లు కనపడుతుంది మనకి. దేవుని మాట ఏదైనా నీకు వస్తే ఆ మాటను ఖచ్చితంగా నమ్ము. దేవుడు కార్యాలు చేస్తాడంత. ఎట్టి పరిస్థితుల్లో అనుమానం ఉంచవద్దు. చాలా మంది దేవుని మీద నమ్మకం లేకుండా పోతున్నారు. దేవుడు నీకు ఏదైనా వాగ్దానం చేశాడా? దేవుడు నిన్ను ఏదైనా విధానంలో నడిపిస్తానని చెప్పాడా? లేదా ఏదైనా దర్శనాన్ని నీకు చూపించాడా? లేదా ఎవరి ద్వారానైనా దైవజనుల ద్వారా నీతో ఏమైనా మాట్లాడాడా? ఖచ్చితంగా దేవుడు ఆ మాటలను రూఢిపరుస్తాడు. యోసేపుకి కల వచ్చింది. ఆ కల రెండోసారి వచ్చింది. ఏంటి, గోధుమలన్నీ పనలుగా కట్టబడితే అవి నా ఎదుట సాష్టాంగపడ్డాయి, నా యొక్క పోగేమో లేచి నిలబడింది అనుకుంటున్నాడు. ఆకాశంలో ఉన్న సూర్య చంద్ర నక్షత్రాలు అతని ఎదుటికొచ్చి సాగిలిపడినట్లు కనపడుతున్నాయి. ఏంటి ఇలా కనపడుతుంది అనుకున్నాడు. వాళ్ళు తండ్రితో చెప్పాడు, అన్నదమ్ములతో చెప్పాడు, ఇలాంటి పరిస్థితి కలుగుతుంది ఏంటో, మరి 2 సార్లు ఇలాంటి కల వచ్చింది నాకు అంటే వాళ్ళు అసూయపడ్డారు. వీడి చిన్నోడు ఇంట్లో ఉంటాడు, వీడికేమో ఇలాంటి కళ్ళు వస్తున్నాయేంటి అని అనుకున్నారు. కానీ దేవుడు యోసేపుకి చెప్తున్న మాట, కళల ద్వారా నిన్ను రాబోయే దినాల్లో వీళ్ళందరూ నీ ఎదుట ఉండేటట్లుగా నిన్ను పైకి ఎత్తబోతున్నాను, మీ అన్నదమ్ముల కంటే కూడా నిన్ను గొప్ప చేయబోతున్నానని చూపించాడు. యోసేపు నమ్మాడు. అందుకే గోతులకు త్రోయబడినా, శరసాలకు నెట్టివేయబడినా, అవమానాలు పాలైన, తృణీకారానికి గురైన, బానిస అని 10 మంది మాట్లాడినా మౌనంగా ఉన్నాడు. ఒక రోజున రాజు ఎదుట నిలబడవలసిన రోజు వచ్చిన తర్వాత రాజు ఎదుట కాదు, రాజుతోనే నిలబడేలాగా దేవుడు మార్చేశాడు. ఆయన మాట ఇచ్చాడా? ఖచ్చితంగా నెరవేరుస్తాడు. వాగ్దానం చేశాడా? నెరవేరుస్తాడు ఆయన. అందుకే ప్రభు దగ్గర నుంచి నువ్వు ఏదైనా నీ జీవితం కొరకై ఒక సూచన అడిగితే ప్రభు తప్పకుండా ఇస్తాడు. ఇస్తే ఆ దానిని బట్టి విశ్వాసంలో కొనసాగిపో. అబ్రహాము అలాగే చివరి వరకు చూచాడు. ఇక చివరికి ప్రభు చెప్తున్నాడు, ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరచబోతున్నాను అని. అప్పుడు పరిపూర్ణమైన విశ్వాసం అబ్రహాముకి కలిగింది. నీకు కూడా సూచనలు ఏమన్నా కావాలా? అవసరం లేదు. ఎందుకంటే అబ్రహాముతో దేవుడు విశ్వాసాన్ని బలపరచాలని సూచనలు ఇస్తే, అబ్రహాము జీవితం దేవుని కొరకు నిలబడగలిగితే
మనం అబ్రహాము లాంటి భక్తులను చూసి ప్రభువును నిలబడితే మన విశ్వాసంలో ఘనమైన కార్యాలు చూస్తాం. ఎంతకాలం దేవుని మీద సరైన విశ్వాసం లేకుండా వెనక్కి ముందుకి తర్జన భర్జన పడతావు? దేవుని యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నడూ సిగ్గుపడరు అని ప్రభు చెప్తున్నాడు. అటు విధంగానే ప్రభువునందు విశ్వాసంతో ఉండు. 90-100 సంవత్సరాలు భార్యాభర్తలు ఇరువురికి వచ్చేసిన నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందని చెప్పిన దేవుని మాట నమ్ము. నీ జీవితంలో కొన్ని కార్యాలు చాలా ఆలస్యమై ఉండొచ్చు, కానీ దేవుడు నిబంధనతో కూడుకున్న ఇస్సాకును ఇచ్చినట్లుగా స్థిరపరిచే స్థిరమైన కార్యాలను నీ జీవితంలో జరిగిస్తాడు. కనుక ప్రభునందు విశ్వాసంతో ముందుకు సాగు. దేవుడి మాటలు మనం వినికిట్టిన దీవించును గాక. ఆమేన్.